అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మదనపల్లిలో డిప్యూటీ సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి దగ్ధం ఘటనకు సంబంధించిన ఫైల్స్ ఘటనకు సంబంధించిన దాంట్లో పెద్దిరెడ్డి పాత్ర ఉందని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో మాట్లాడదాం. సార్, మదనపల్లి ఇష్యూలో ఇప్పటి వరకు పెద్దిరెడ్డి కానీ వాళ్ళు ఎవరు కూడా నోరు విప్పలేదు. కానీ పోలీసులు విచారణ జరుగుతుంది, ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మీరు పెద్దిరెడ్డి పాత్ర ఉందని చెప్తున్నారు, ఏం చెప్తారు? డెఫినెట్గా మీరు ఒక్కటి చూడండి, నోటోరియస్ మినిస్టర్స్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన అనే పేరు వచ్చేసింది. భారీ దోపిడీల్లో వాళ్ళు. నేనేమంటానంటే ఎన్ని ఆర్డీఓ ఆఫీసులు, సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి రాష్ట్రంలో, ఇది ఒక్కటే ఎందుకు తగలబడింది? నేను అంటాను, బాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రమంతా తిరిగాడు, అక్కడే మా వాళ్ళ మీద 400 మంది మీద కేసు ఎందుకు పెట్టారు? నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళది ఒక మా సామ్రాజ్యం. వాళ్ళ ఇంటికి పోవాలంటే ఒక ఫెన్సింగ్ దాటుకొని పోవాలా? ఎవడబ్బా సొత్తు? గవర్నమెంట్ వేసిన రోడ్లు, కానీ వాళ్ళు మా సొత్తు అనుకుంటున్నారు. అందుకని 100% ఇప్పుడు అంతెందుకండి, సిసోడియా పోతే ఆ 100 మంది జనం రావటం ఏంది? ఫిర్యాదులు ఎక్కడన్నా చూసామా? వందలాది మంది క్యూలో. సెన్సేషనల్ ఇష్యూ అయింది ఈరోజు. అందుకని డెఫినెట్గా వాళ్ళ హస్తం ఉంది. మిథున్ రెడ్డి కామెంట్ చేసిన మనం ఢిల్లీలో అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, మమ్మల్ని అరెస్ట్కి భయపడం, కానీ కార్యకర్తల జోలికి రావద్దు అంటే ఆయన కామెంట్ చేస్తున్నారు. అమ్మా, కార్యకర్తల జోలికి ఎవరు వస్తున్నారు? మీరు వచ్చారు, ఒక్కొక్క నియోజకవర్గంలో 100 మందిని జైలుకి పంపించారు. నా సర్వేపల్లి దగ్గర రండి, లెక్క చెప్తాను. ఎప్పుడైనా ఉండింది అటువంటి పరిస్థితి గతంలో? కానీ మీరు పారిపోయినారు. ఈరోజు ఈ కథలు వద్దు. ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? సెషన్లో వైట్ పేపర్స్ని మీద ఎదుర్కొనే దమ్ము మీరు లేక వెళ్ళిపోయినారు. మీరు ఒక్కొక్క చేసిన భారీ లూటీ గురించి శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే ఫేస్ చేయలేకపోయినారు. అందుకని వెళ్ళిపోయి మళ్ళీ మిథున్ రెడ్డి మాట్లాడితే చెప్పండి, అక్కడ ఏమేమి కుంభకోణం, అన్ని 100 మంది ఎందుకు వస్తున్నారు మీ మీద ఫిర్యాదు చేసేదానికి? ఎందుకు చెప్పండి సమాధానం. సార్, ఢిల్లీలో మన దీక్ష చేసిన రోజు ఒక జాతీయ ఛానల్తో మాట్లాడుతూ చంపాలనుకుంటే నన్ను చంపేయండి, నా మీద పగుంటే తీర్చుకోండి అని జగన్ ఒక కామెంట్ చేశాడు. దాని గురించి ఎలా చూస్తారు? అలవాటు మాకు లేదయ్యా స్వామి. అక్కడ ఎవరెవరు లేచినారు మీకు తెలుసు. మీ టైంలో మీ తాతగారి దగ్గర నుంచి ఎన్ని గాలిలో గెలిచిపోయినాయి అనేది. వివేకానంద రెడ్డి గారు ఎటు చనిపోయినారు మీ చెల్లెళ్ళు చెప్తున్నారు. మాకు అలవాటు లేదు. నేనెందుకు నీ జోలికి ఎందుకు వస్తాం? నువ్వు హ్యాపీగా ఉండు. మేము పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టచ్ కూడా చేయము. అంతవరకు నేను మీకు అష్యూరెన్స్ ఇస్తుండా. ప్రతిపక్ష నాయకుడిగా దేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇన్ని వ్యవస్థని కుప్పకూల్చిన వాళ్ళు, ఒక పోలీస్ వ్యవస్థని, ఒక మైనింగ్ వ్యవస్థని బూట్కాళ్ళ కింద నలిపేసిన వాళ్ళు మీరు, రెవెన్యూ, అందుకే సిస్టమ్స్ని కొలాప్స్ చేసిన వాళ్ళు మీరు. మిమ్మల్ని ఏంది చంపేది? మీ దెబ్బ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, సచ్చిన వాళ్ళు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్. జనాభా ప్రాతిపదికన మహారాష్ట్ర, కర్ణాటకతో తీసుకుంటే నంబర్ 1. కౌలు రైతులు 2nd ప్లేస్, తమిళనాడు తర్వాత. తమిళనాడు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే నంబర్ 1. జనం సచ్చారు మీ దెబ్బకి. మీరు హత్యలు చేస్తే సచ్చారు, ఆత్మహత్యలు చేసుకొని సచ్చారు. అంటే సింపతి కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలా జగన్? ఏం సింపతి నాయన? నువ్వు నిన్నటి దాకా మరి వల్లకాడు చేసి 10 రోజుల్లో సింపతి అంటే ఎట్టొస్తాయా నీకు? చెప్పు. ఇప్పుడు బాబు గారు నిన్న చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు, నొక్కి చెప్పారు. మనం అధికారం ఉందని, వాళ్ళు చేసిన దానికి కక్ష సాధింపులుగా మీరు కానీ మళ్ళీ అదే పని చేస్తే మంచిది కాదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. మాకు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను ఒప్పుకోను అని చెప్పాడు. అందుకని మా టైప్ అది కాదు. వీళ్ళని చూసి అదే విధంగా పోవాలని ఎవరు అనుకున్నా కార్యకర్తలకి చాలా క్లియర్ సందేశం బాబు గారు ఇచ్చారు. ఫైనల్ కూడా చెప్పండి, అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాతో తాను వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ప్రజల సమస్యలు లేవనెత్తానని తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఢిల్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్న అక్కడ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. ఎలా చూస్తారు? ఆయనే కదా బిడ్డ. అదేమంటే మీ బిడ్డ అంటాడు. మా బిడ్డ జగనన్న, జగన్ మేనమామ, మా మేనమామ
నువ్వే కదా, తమరే కదా ముఖ్యమంత్రిగా. ఇంకొక 6 దగ్గుంటే ఆయనకి ఆ ప్రతిపక్ష సీటు కూడా వచ్చేది కాదని చంద్రబాబు నాయుడు గురించి కామెంట్ చేసింది మీరే కదా. మా ఎమ్మెల్యేలని వరుసగా లాగి ఆ 16కి పడేటట్టుగా 17 కూడా లేకుండా చేసేదానికి ప్రయత్నం చేసింది తమరే కదా. ఈరోజు ఏమన్నా చట్టం మారిందా సార్? నీకొకటి మాకొకటా? థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా గతంలో ఓ చట్టం ఇప్పుడు ఒక చట్టం వర్తించదు. ఖచ్చితంగా గతంలో ఏం మాటలు మాట్లాడాడు జగన్ చూసుకోవాలి. ఇప్పుడు అంటే మొన్నటి వరకు ప్రభుత్వం నుండి ఏం చేశారో ప్రజలందరూ తెలిసి ఇప్పుడు ఈ తన చంపాలని వ్యాఖ్యలు చేయడం అంటే అసలు తెలుగుదేశం సంస్కృతి అది కాదు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు, కక్ష రాజకీయాలు ఉండవని అసెంబ్లీ వేదిక చంద్రబాబు చెప్పారు కాబట్టి అలాంటి రాజకీయాలు మేము చేయమని సోమిరెడ్డి చంద్రబాబు చెప్తున్నారు. మదనపల్లి ఘట్లో 100% పెద్దిరెడ్డి పాత్ర ఉంది కాబట్టి పూర్తి ఆధారాలు బయటకు వస్తాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.